హలో స్పేస్ లవర్స్. ఈ అనంతమైన విశ్వం గురించి మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడూ నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు లేదా బ్లాక్ హోల్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. ఎందుకంటే మన కంటికి కనిపించేవి, మన ఊహకు అందేవి ఇవే కాబట్టి. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం నివసిస్తున్న ఈ భూమి, ఆ భూమి ఉన్న సోలార్ సిస్టమ్, ఆ సోలార్ సిస్టమ్ ఉన్న గెలాక్సీ, ఇవన్నీ కూడా ఇంకా ఏదో ఒక పెద్ద నిర్మాణంలో భాగమేనా? మనం ఒక చిన్న ఇసుక రేణువైతే ఆ ఇసుక రేణువు ఉన్న ఎడారి ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ సైంటిస్టులు టెలిస్కోప్లను ఆకాశం వైపు తిప్పినప్పుడు వాళ్ళకొక మైండ్ బ్లోయింగ్ నిజం తెలిసింది. అదేంటంటే మన విశ్వం మనం అనుకున్నట్టుగా ఖాళీగా లేదు. అదొక భారీ సాలెగూడులాగా అల్లుకొని ఉంది. అంటే కోట్లాది గెలాక్సీలు ఒకదానికొకటి దూరంగా విసిరేసినట్టు లేవు. అవన్నీ కంటికి కనిపించని సన్నని దారాలతో ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ దారాలనే సైంటిస్టులు కాస్మిక్ ఫిలమెంట్స్ అని పిలుస్తారు. ఇవి ఎంత పెద్దవంటే ఒక్కొక్క ఫిలమెంట్ పొడవు కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుంది. అంటే కాంతి కూడా ఒక చివరి నుండి ఇంకో చివరికి వెళ్ళడానికి కోట్ల ఏళ్లు పడుతుంది. ఇన్నాళ్ళు సైంటిస్టులు ఏమనుకునేవారంటే ఈ ఫిలమెంట్స్ అనేవి గెలాక్సీలను కలిపి ఉంచే బ్రిడ్జ్ లాంటివి అని, అలాగే ఇవి కదలకుండా స్థిరంగా ఉంటాయి అని అనుకునేవారు. కానీ రీసెంట్ గా జరిగిన ఒక డిస్కవరీ మన విశ్వం గురించి మనకున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. సైంటిస్టులు మన భూమికి సుమారు 140 మిలియన్ లైట్ ఇయర్స్ అంటే 14 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక భారీ ఫిలమెంట్ ని గమనించారు. దీని పేరు ఉర్సా మేజర్ సూపర్ క్లస్టర్ ఫిలమెంట్. దీని సైజు వింటేనే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇది ఏకంగా 5 కోట్ల కాంతి సంవత్సరాల పొడవు ఉంటుంది. అయితే ఇందులో షాకింగ్ విషయం దాని సైజు కాదు, దాని కదలిక. సైంటిస్టులు ఆ ఫిలమెంట్ ని జాగ్రత్తగా స్టడీ చేస్తున్నప్పుడు వారికి ఒక వింతైన ప్యాటర్న్ కనిపించింది. ఆ ఫిలమెంట్ లో ఉన్న గెలాక్సీలన్నీ కూడా ఒకవైపు రెడ్ షిఫ్ట్ లో, మరొక వైపు బ్లూ షిఫ్ట్ లో కనిపిస్తున్నాయి. సైన్స్ ప్రకారం అంతరిక్షంలో ఒక వస్తువు రెడ్ కలర్ లో కనిపిస్తుంది అంటే ఆ వస్తువు మనకు దూరంగా వెళ్తుందని. అదే వస్తువు బ్లూ కలర్ లో మనకు కనిపిస్తుంది అంటే ఆ వస్తువు మనకు దగ్గరగా వస్తుంది అని అర్థం. మరి ఒకే ఫిలమెంట్ లో సగభాగం దూరంగా, సగభాగం దగ్గరగా ఎందుకు వస్తుంది? దీనికి ఒకే ఒక్క కారణం ఉంది. కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల పొడవున్న ఆ భారీ నిర్మాణం ఒక బొంగరంలాగా తన చుట్టూ తాను తిరుగుతోంది. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇంత పెద్ద ఆబ్జెక్ట్ తిరగడం అనేది ఫిజిక్స్ రూల్స్ కి ఒక పెద్ద సవాలు. అండ్ దీని స్పీడ్ ఎంతో తెలుసా? సెకండ్కి దాదాపు 100 నుండి 110 కిలోమీటర్లు. అంటే గంటకు సుమారు 4 లక్షల కిలోమీటర్ల వేగంతో ఆ ఫిలమెంట్ తిరుగుతోంది. ఒక్కసారి ఊహించుకోండి, ఒకవైపు కొన్ని వందల గెలాక్సీలు, గ్యాస్ మేఘాలు అన్నీ కలిసి ఇంత వేగంతో తిరుగుతుంటే అక్కడ ఎంత ఎనర్జీ ఉంటుందో. అండ్ ఇప్పటి వరకు మనిషి కనుక్కున్న వాటన్నిటిలో అతిపెద్ద స్పిన్నింగ్ ఆబ్జెక్ట్ ఇదే. ఒక బ్లాక్ హోల్ తిరగడం మనం చూసాం, ఒక గెలాక్సీ తిరగడం మనం చూసాం. కానీ గెలాక్సీలనే తనలో దాచుకున్న ఒక భారీ ఫిలమెంట్ తిరగడం మాత్రం ఇదే మొదటిసారి. అసలు ఇది ఎందుకు తిరుగుతోంది? దీనికి శక్తి ఎక్కడి నుండి వస్తుంది అని సైంటిస్టులు ఆలోచిస్తే వాళ్లకు బిగ్ బ్యాంగ్ గుర్తొచ్చింది. విశ్వం పుట్టిన కొత్తలో మ్యాటర్ అంతా ఒక చోటు నుండి వేగంగా బయటకు విసిరివేయబడింది. అప్పుడు ఏర్పడిన చిన్న చిన్న కదలికలే కాలక్రమేణా ఇంత పెద్ద రొటేషన్ గా మారి ఉంటాయని భావిస్తున్నారు. ఇది ఎలా ఉందంటే మనం ఒక చిన్న రాయిని నీటిలో వేస్తే అలలు ఎలా స్ప్రెడ్ అవుతాయో, బిగ్ బ్యాంగ్ టైంలో జరిగిన ఒక చిన్న డిస్టర్బెన్స్ ఇప్పుడు కోట్ల ఏళ్ల తర్వాత గెలాక్సీలను డాన్స్ చేయించేలా చేస్తుంది. ఈ డిస్కవరీ ఇంకొక మిస్టరీని కూడా సాల్వ్ చేస్తుంది. చాలా కాలంగా సైంటిస్టులకు ఒక డౌట్ ఉండేది, మనం చూస్తున్న గెలాక్సీలన్నీ ఎందుకు తిరుగుతున్నాయి, వాటికి ఆ స్పిన్ ఎవరిచ్చారు? ఇప్పుడు అర్థమైంది ఏంటంటే గెలాక్సీలు పుట్టడమే ఇలాంటి తిరిగే ఫిలమెంట్స్ లో పుట్టాయి. అంటే తల్లి ఎలా ఉంటుందో బిడ్డ అలా ఉంటుంది అన్నట్టు ఒక పెద్ద ఫిలమెంట్ తిరుగుతుంది కాబట్టి దాని లోపల పుట్టిన గెలాక్సీలు కూడా అదే స్పిన్ ని అలవాటు చేసుకున్నాయి. దీన్ని బట్టి కొంతమంది ఏమంటున్నారంటే ఒకవేళ మన సోలార్ సిస్టమ్, మన మిల్కీవే గెలాక్సీ కూడా ఇలాంటి ఒక పెద్ద తిరిగే ఫిలమెంట్ లో భాగమేమో, అందుకే మన గెలాక్సీ కూడా తిరుగుతుందేమో. అండ్ ఇంకా డీప్ గా ఆలోచిస్తే ఒకవేళ మన విశ్వం మొత్తం కూడా తిరుగుతుందా అనే అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే చిన్న ఆబ్జెక్ట్ నుండి ఇంత పెద్ద ఫిలమెంట్ వరకు అన్నీ తిరుగుతున్నప్పుడు మొత్తం యూనివర్స్ కూడా ఒక యాక్సిస్ మీద తిరుగుతూ ఉండొచ్చు కదా. అదే గనుక నిజమైతే మనం ఇప్పటి వరకు రాసుకున్న ఫిజిక్స్ పుస్తకాలన్నీ మళ్ళీ తిరిగి రాయాల్సి వస్తుంది. అయితే ఈ అద్భుతాన్ని కనుక్కోవడానికి సైంటిస్టులు ఏమైనా సూపర్ పవర్ఫుల్ స్పేస్ టెలిస్కోప్ ని వాడారా అంటే లేదు. మన భూమి మీదే సౌత్ ఆఫ్రికాలో ఉన్న మీర్ క్యాట్ అనే ఒక రేడియో టెలిస్కోప్ ని వాడారు. కానీ వాళ్ళు చూసింది నక్షత్రాల కాంతిని కాదు, హైడ్రోజన్ గ్యాస్ ని. ఈ యూనివర్స్ లో ప్రతి చోట హైడ్రోజన్ ఉంటుంది. ఆ గ్యాస్ కదలికలను బట్టి అక్కడ ఏం జరుగుతుందో మ్యాప్ వేశారు.
అలా మ్యాప్ వేసినప్పుడు ఈ కోట్లాది కిలోమీటర్ల పొడవున్న సిలిండర్ లాంటి నిర్మాణం ఒక టోర్నడో లాగా మెలికలు తిరుగుతూ కనిపించింది. చివరిగా చెప్పాలి అంటే మనం ఆకాశం వైపు చూసినప్పుడు అది చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా కనిపిస్తుంది. కానీ మన కంటికి కనిపించని రేంజ్ లో చూస్తే అక్కడ ఒక ప్రళయం జరుగుతోంది. గెలాక్సీలో ఒకదానితో ఒకటి గుద్దుకుంటున్నాయి, ఫిలమెంట్స్ బొంగరాల్లా తిరుగుతున్నాయి, స్టార్స్ పేలిపోతున్నాయి. మనం ఈ విశ్వంలో ఎంత చిన్నవాళ్ళం అంటే ఈ ఫిలమెంట్ తో పోల్చుకుంటే మన సోలార్ సిస్టమ్ ఒక ఆటం కంటే చిన్నది. కానీ ఆ అణువులో కూర్చొని ఈ బ్రహ్మాండం యొక్క గుట్టు విప్పగలిగే మేధస్సు మనకుంది. అదే మనిషికున్న అస్సలైన పవర్. సో నెక్స్ట్ టైం మీరు ఆకాశం వైపు చూసినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు చూస్తున్నది ఒక నిశ్చలమైన పెయింటింగ్ ని కాదు, నిరంతరం తిరుగుతున్న ఒక మహా యంత్రాన్ని. సో నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, చైనాలో రీసెంట్ గా ఒక భారీ బిలం బయటపడింది. దీని గురించి తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఇదేదో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది కాదు, మనుషులు భూమి మీద తిరుగుతున్న కాలంలోనే ఏర్పడింది. ఈ క్రేటర్ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రాంతంలో ఒక కొండ ప్రాంతంలో దొరికింది. దీన్ని జినైన్ క్రేటర్ అని పిలుస్తారు. దీని వెడల్పు దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది మరియు లోతు 90 మీటర్ల వరకు ఉంటుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సాధారణంగా భూమి మీద ఏర్పడే క్రేటర్లు గాలికి, వానకి, కోతకి గురై కాలక్రమేణా మాయమైపోతుంటాయి. కానీ ఈ క్రేటర్ మాత్రం చాలా స్పష్టంగా బాగా ప్రిజర్వ్ అయి ఉంది. దీన్ని బట్టి సైంటిస్టులు ఏమంటున్నారంటే ఇది హోలోసీన్ పీరియడ్ లో, అంటే గత 11,700 సంవత్సరాల్లోపే ఏర్పడి ఉండొచ్చు. అంటే మన పూర్వీకులు ఎవరో ఒకరు ఆకాశం నుండి ఒక నిప్పుల రాయి పడడం, అది పేలడం ఖచ్చితంగా చూసుంటారు. గత 10,000 సంవత్సరాలలో భూమి మీద ఏర్పడిన క్రేటర్లలో ఇదే అతిపెద్దది అని సైంటిస్టులు చెప్తున్నారు. ఇంతకుముందు రష్యాలోని మచ్చా క్రేటర్ పెద్దది అనుకునేవారు, కానీ ఈ చైనా క్రేటర్ దానికంటే 3 రెట్లు పెద్దది. ఈ బిలం ఏర్పడడానికి కారణమైన ఆస్ట్రాయిడ్ సుమారు 30 మీటర్ల వెడల్పుండి సెకండ్కు 20 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఢీ కొట్టి ఉండొచ్చు. ఆ ఇంపాక్ట్ జరిగినప్పుడు ఒక చిన్న న్యూక్లియర్ బాంబు పేలినంత శక్తి విడుదలైంది. అయితే ఇలాంటివి అగ్నిపర్వతాల వల్ల కూడా ఏర్పడే ఛాన్స్ ఉంది. కానీ ఇది కేవలం అగ్నిపర్వతం వల్ల ఏర్పడలేదని ఎలా కనుక్కున్నారంటే, అక్కడ దొరికిన క్వార్ట్జ్ అనే రాళ్లల్లో ప్లానర్ డిఫర్మేషన్ ఫీచర్స్ అనేవి కనిపించాయి. ఇవి కేవలం ఆస్ట్రాయిడ్స్ ఢీ కొట్టినప్పుడు వచ్చే విపరీతమైన ప్రెషర్ వల్లే ఏర్పడతాయి. అయితే ఒక ఆస్ట్రాయిడ్ భూమి మీద పడుతుండగా చూడడం అనేది మానవ చరిత్రలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే రెండోసారి చూడ్డానికి మనుషులెవరూ బ్రతికి ఉండరు కాబట్టి. కానీ ఈ ఆస్ట్రాయిడ్ పడ్డాక కూడా మనుషులు బయటపడ్డారంటే మనం నిజంగా అదృష్టవంతులం అని చెప్పాలి. సహజంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అవి మనుషుల డిఎన్ఏలో ఉండిపోతాయి, తర్వాతి తరాలకు అవి కథల రూపంలో చెప్పబడతాయి. సరిగ్గా అలాంటిదే ఆస్ట్రేలియాలో జరిగింది. ఆస్ట్రేలియాలో 4,700 ఏళ్ల క్రితం ఏర్పడిన ఒక క్రేటర్ గురించి అక్కడి ఆదివాసీల కథల్లో ఫైర్ డెవిల్ అంటే నిప్పుదయ్యం సూర్యుడి నుండి వచ్చి పడిందని చెప్పుకుంటారు. అంటే మనుషులు వీటిని ప్రత్యక్షంగా చూసి భయపడ్డారని అర్థం. ఈ చైనా క్రేటర్ కూడా అలాంటిది అయి ఉండొచ్చు. చివరిగా ఒక భయపెట్టే నిజం ఏంటంటే, ఇలాంటి 30 మీటర్ల సైజున్న రాళ్ళు అంతరిక్షంలో గుర్తించడానికి చాలా కష్టంగా ఉంటాయి. మన భూమి చుట్టూ దాదాపు 40,000 వరకు ఇలాంటి గుర్తించని రాళ్లు తిరుగుతున్నాయని, అవి ఎప్పుడైనా భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. వీటికి మానవ నాగరికతను అంతం చేసేంత శక్తి లేకపోవచ్చు, కానీ ఒక దేశాన్ని చరిత్రలో నుండి మాయం చేసే శక్తి తప్పకుండా ఉంటుంది. కాకపోతే దానికి టైం గ్యాప్ ఉంది. అంటే అలాంటివి 5,000 సంవత్సరాలకి 10,000 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ టైం గ్యాప్ లో బ్రతుకుతున్న మనం అదృష్టం. అందుకే వీటిని పెద్దగా పట్టించుకోం. కానీ భవిష్యత్తు తరాలు ఎప్పుడెప్పుడు గ్రహశకలాలు భూమి మీద పడతాయా అని భయంతో బ్రతికే రోజులొస్తాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, సాధారణంగా మనం గ్రహాంతర జీవుల గురించి మాట్లాడుకునేటప్పుడు మన దృష్టి ఎప్పుడూ ఆకాశంలో మెరిసే నక్షత్రాల వైపు, ఆ నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల వైపు వెళ్తుంది. మనం ఎప్పుడూ హాబిటబుల్ జోన్ గురించి మాట్లాడుకుంటాం. అంటే ఒక గ్రహం తన నక్షత్రానికి మరీ దగ్గరగా కాకుండా మరీ దూరంగా కాకుండా సరిగ్గా నీరు ద్రవ రూపంలో ఉండేంత దూరంలో ఉంటే అక్కడ జీవం ఉండే అవకాశం ఉందని మన నమ్మకం. కానీ రీసెంట్ గా జరిగిన కొన్ని పరిశోధనలు, సైంటిస్టులు కొత్త ఆలోచనలు ఈ నమ్మకాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. అసలు జీవం పుట్టడానికి నక్షత్రమే అవసరం లేదంటే మీరు నమ్ముతారా? ఎస్, ఈ అనంత విశ్వంలో కాంతి లేని చీకటి ప్రదేశాల్లో, సూర్యుడు లేని ఒంటరి గ్రహాల చుట్టూ తిరిగే చంద్రుల మీద ఏలియన్ లైఫ్ ఉండే అవకాశం ఉందని సైంటిస్టులు బలంగా నమ్ముతున్నారు. మన సోలార్ సిస్టమ్ లో తిరిగే గ్రహాల చుట్టూ 400కు పైగా చంద్రులున్నాయి. అంటే ఈ గెలాక్సీలో ఉన్న కోట్లాది నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలకు ఇంకెన్ని చంద్రులుండాలి?
వాటినే మనం ఎక్సోమూన్స్ అంటాం. లాజికల్ గా ఆలోచిస్తే గ్రహాల కంటే ఈ ఎక్సోమూన్స్ సంఖ్య విశ్వంలో చాలా ఎక్కువ ఉండాలి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం ఇప్పటి వరకు వేల సంఖ్యలో ఎక్సో ప్లానెట్స్ ని కనుక్కున్నాం, కానీ ఒక్కటంటే ఒక్క ఎక్సోమూన్ ని కూడా అధికారికంగా ఖచ్చితంగా కనుక్కోలేకపోయాం. అసలు ఎందుకు మనం వాటిని కనుక్కోలేకపోతున్నాం అంటే దీనికి ప్రధాన కారణం అవి చాలా చిన్నగా ఉండడం మరియు వాటి నుండి వచ్చే సిగ్నల్స్ చాలా బలహీనంగా ఉండడం. మనం గ్రహాలను కనుక్కోవడానికి సాధారణంగా ట్రాన్సిట్ మెథడ్ ని వాడతాం. అంటే ఒక నక్షత్రం ముందు నుండి ఒక గ్రహం వెళ్తున్నప్పుడు ఆ నక్షత్రం యొక్క కాంతి కొంచెం తగ్గుతుంది. ఆ తగ్గుదలను బట్టి అక్కడ గ్రహం ఉందని మనం చెప్తాం. ఇప్పుడు ఆ గ్రహం చుట్టూ ఒక చిన్న చంద్రుడు తిరుగుతుంటే ఆ చంద్రుడు వల్ల ఆ కాంతిలో వచ్చే మార్పు చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఎంత తక్కువ అంటే అది నక్షత్రంలో వచ్చే సహజమైన మార్పుల వలన లేక వేరే ఏదైనా నాయిస్ వలన వచ్చిందని సైంటిస్టులు కన్ఫ్యూజ్ అవుతుంటారు. గతంలో కెప్లర్ టెలిస్కోప్ డేటా ఆధారంగా కెప్లర్ 1625b మరియు కెప్లర్ 1708b అనే 2 గ్రహాల చుట్టూ చంద్రులు ఉండొచ్చు అనుకున్నారు. కానీ దీనిపై ఇంకా చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. కొంతమంది సైంటిస్టులు అక్కడ ఎక్సోమూన్స్ ఉన్నాయి అని అంటే, మరికొంతమంది అది కేవలం డేటాలో వచ్చిన ఎర్రర్ అని కొట్టిపారేస్తున్నారు. సో ఇప్పటికీ మనకొక కన్ఫర్మ్ ఎక్సోమూన్ కూడా దొరకలేదు. కానీ సైంటిస్టులు ఎక్సోమూన్స్ ని వెతకడానికి వేరే పద్ధతులను కూడా ట్రై చేస్తున్నారు. ఎగ్జాంపుల్ కి వాస్ప్ 49b అనే ఒక గ్యాస్ జైంట్ గ్రహం చుట్టూ సోడియం మరియు పొటాషియం గ్యాస్ మేఘాలు కనిపించాయి. సాధారణంగా ఆ గ్రహం మీద ఆ గ్యాస్లు ఉండకూడదు. అంటే ఖచ్చితంగా ఆ గ్రహం చుట్టూ ఒక చంద్రుడు ఉండి ఉండాలి. దాని నుండే ఈ గ్యాస్లు వస్తున్నాయని ఒక అంచనా. ఇదిలా ఉంటే రీసెంట్ గా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఒక అద్భుతమైన విషయాన్ని గమనించింది. మనకు 620 కాంతి సంవత్సరాల దూరంలో CTC-B అనే ఒక భారీ గ్రహం ఉంది. ఇది ఇంకా ఏర్పడుతున్న దశలోనే ఉంది. ఈ గ్రహం చుట్టూ ఒక డిస్క్ తిరుగుతోంది. ఈ డిస్క్ లో నుండి భవిష్యత్తులో చంద్రులు పుడతారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఆ డిస్క్ ని స్టడీ చేసినప్పుడు అందులో కార్బన్ కి సంబంధించిన కెమికల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని తేలింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ గ్రహం ఏ నక్షత్రం చుట్టూ అయితే తిరుగుతోందో ఆ నక్షత్రం చుట్టూ ఉన్న గ్యాస్ లో ఆక్సిజన్ ఎక్కువగా ఉంది. కానీ గ్రహం చుట్టూ ఉన్న డిస్క్ లో కార్బన్ ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే చంద్రుళ్ళు పుట్టే విధానం చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. మరియు అక్కడ మన సోలార్ సిస్టమ్ లో లాగా నీటితో నిండిన చంద్రులే కాకుండా కార్బన్ తో నిండిన వింతైన చంద్రులు కూడా పుట్టొచ్చు. సరే, ఇదంతా ఒకెత్తైతే విశ్వంలో అన్ని గ్రహాలు నక్షత్రాల చుట్టూ తిరగవు. కొన్ని గ్రహాలు ఏ నక్షత్రం అండా లేకుండా ఒంటరిగా చీకటిలో అంతరిక్షంలో ప్రయాణిస్తూ ఉంటాయి. వాటినే రోగ్ ప్లానెట్స్ లేదా అనాథ గ్రహాలు అంటారని లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఒక సోలార్ సిస్టమ్ ఏర్పడేటప్పుడు గ్రహాల మధ్య జరిగే గురుత్వాకర్షణ గొడవల వల్ల కొన్ని గ్రహాలు సిస్టమ్ నుండి బయటికి గెంటేయబడతాయి. సైంటిస్టుల అంచనా ప్రకారం మన మిల్కీవే గెలాక్సీలో నక్షత్రాల కంటే ఈ రోగ్ ప్లానెట్స్ సంఖ్య 10 రెట్లు ఎక్కువగా ఉండొచ్చు. అంటే కోట్లల్లో కాదు, ట్రిలియన్ల కొద్దీ రోగ్ ప్లానెట్స్ మన గెలాక్సీలో తిరుగుతున్నాయి. మరి ఇంత ఒంటరిగా సూర్యకాంతి లేని చోట జీవం ఎలా ఉంటుంది అంటే అక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ రోగ్ ప్లానెట్స్ ఒంటరిగా వెళ్లేటప్పుడు అవి తమ చుట్టూ ఉన్న చంద్రులను కూడా తమతో పాటు తీసుకెళ్తాయి. సిమ్యులేషన్స్ ప్రకారం ఒక గ్రహం తన సిస్టమ్ నుండి బయటికి గెంటేయబడినప్పుడు దాని చుట్టూ తిరిగే చంద్రులు కూడా దానితో పాటే వెళ్లే అవకాశం ఉంది. అయితే ఆ ప్రాసెస్ లో వాటి ఆర్బిట్ కొంచెం మారుతుంది. అవి గ్రహానికి మరీ దగ్గరగా లేదా ఎలిప్టికల్ గా తిరగడం మొదలు పెడతాయి. ఇక్కడే టైడల్ హీటింగ్ అనే మ్యాజిక్ జరుగుతుంది. అంటే ఆ రోగ్ ప్లానెట్ యొక్క గ్రావిటీ దాని చుట్టూ తిరిగే చంద్రుడిని పట్టి లాగుతూ వదులుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ కి మనం ఒక రబ్బర్ బ్యాండ్ ని పదే పదే సాగదీస్తే అది ఎలా వేడెక్కుతుందో అదే ఈ చంద్రుడు కూడా ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల లోపల విపరీతమైన వేడిని పుట్టించుకుంటాడు. ఈ వేడి వల్ల ఆ చంద్రుడి ఉపరితలం పైన మందపాటి మంచు పొర ఉన్నా దాని కింద మాత్రం నీరు ద్రవ రూపంలోనే ఉంటుంది. అంటే సూర్యుడు లేకపోయినా కాంతి లేకపోయినా కేవలం ఈ టైడల్ హీటింగ్ వల్లే ఆ సముద్రాలు బిలియన్ల సంవత్సరాల పాటు గడ్డకట్టకుండా ఉంటాయి. రీసెంట్ గా వచ్చిన ఒక స్టడీ ప్రకారం ఇలాంటి రోగ్ ప్లానెట్స్ చుట్టూ ఉన్న చంద్రుల్లో దాదాపు 12 నుండి 15% చంద్రులకు ఇలాంటి టైడల్ హీటింగ్ ఉండే అవకాశం ఉంది. అంటే మన గెలాక్సీలో ఉన్న ట్రిలియన్ల కొద్ది రోగ్ ప్లానెట్స్ లో కొన్ని కోట్ల చంద్రుల మీద సముద్రాలు ఉండి ఉండొచ్చు. అక్కడ కాంతి లేకపోయినా కెమికల్ రియాక్షన్స్ ద్వారా జీవం పుట్టడానికి కావలసిన ఎనర్జీ దొరుకుతుంది. మన భూమి మీద కూడా సముద్రం అడుగున సూర్యకాంతి తగలని చోట అగ్నిపర్వతాల ద్వారా వచ్చే వేడిని వాడుకొని బ్రతికే జీవులున్నాయి. సేమ్ అలాంటి జీవమే ఈ రోగ్ మూన్స్ మీద కూడా ఉండొచ్చు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే
కొన్ని రోగ్ ప్లానెట్స్ చాలా పెద్దగా ఉంటాయి. జూపిటర్ కంటే 5 నుండి 10 రెట్లు పెద్దగా ఉండే ఈ గ్రహాలను ఫ్రీ ఫ్లోటింగ్ ప్లానెటరీ మాస్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఇవి ఎంత పెద్దవంటే ఇవి తమ చుట్టూ సొంతంగా ఒక చిన్న సోలార్ సిస్టమ్ ని ఏర్పాటు చేసుకోగలవు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇలాంటి కొన్ని ఆబ్జెక్ట్స్ ని గమనించినప్పుడు వాటి చుట్టూ డిస్కులు ఉన్నాయని, ఆ డిస్కులలో సిలికేట్స్ అంటే మన చంద్రుల్లాగా ఇసుకతో నిండిన సర్ఫేస్ కాకుండా మనలాంటి రాకీ సర్ఫేస్ ఉన్న గ్రహాలు లేదా రాతి చంద్రులు తయారవడానికి కావలసిన మెటీరియల్ ఉంది. దీన్ని బట్టి చూస్తే నక్షత్రాలే కాదు, ఈ భారీ రోగ్ ప్లానెట్స్ కూడా తమ చుట్టూ చిన్న చిన్న రాతి గ్రహాలను లేదా చంద్రులను తయారు చేసుకోగలవు. అంటే అదొక మినీ సోలార్ సిస్టమ్ అన్నమాట. కాకపోతే మధ్యలో నక్షత్రం ఉండదు, ఒక పెద్ద గ్రహం ఉంటుంది. మనం ఎక్సో మూన్స్ గురించి మాట్లాడుకోవడం అంటే కేవలం గాల్లో మేడలు కట్టడం కాదు. ఇప్పుడు మన దగ్గర టెక్నాలజీ ఉంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లాంటి పవర్ఫుల్ టెలిస్కోప్స్ ఉన్నాయి. అవి చంద్రుళ్ళు ఎలా ఏర్పడుతున్నాయో మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి. భవిష్యత్తులో రాబోయే జాయింట్ మెగల్లన్ టెలిస్కోప్ లేదా హ్యాబిటబుల్ వరల్డ్ అబ్జర్వేటరీ ద్వారా మనం ఈ చంద్రుల వాతావరణంలో ఏముందో కూడా తెలుసుకోవచ్చు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనం దూరంగా ఉన్న ఎక్సో మూన్స్ గురించి తెలుసుకునే ముందు మన ఇంట్లో అంటే మన సోలార్ సిస్టమ్ లో ఉన్న చంద్రుల గురించి క్లియర్ గా తెలుసుకోవాలి. యూరోపా క్లిప్పర్ మిషన్, డ్రాగన్ ఫ్లై మిషన్ వంటివి మన సోలార్ సిస్టమ్ లోని చంద్రుల మీద జీవం ఉందా లేదా అని తేల్చబోతున్నాయి. ఒకవేళ మన పక్కింట్లో ఉన్న ఎన్సెలిడస్ లోనో లేదా యూరోపాలోనో చిన్న బ్యాక్టీరియా దొరికినా చాలు, అది మన విశ్వం గురించి మనకున్న అవగాహనను పూర్తిగా మార్చేస్తుంది. అప్పుడు మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, జీవం అనేది కేవలం భూమి మీద మాత్రమే కాదు, విశ్వంలో ఎక్కడైనా ఏ చీకటి మూలలోనైనా ఏ ఒంటరి గ్రహం చుట్టూ తిరిగే చంద్రుడి మీదైనా పుట్టొచ్చు అని. విశ్వం అంటే కేవలం నక్షత్రాలు మాత్రమే కాదు, ఆ నక్షత్రాల మధ్య ఉన్న దట్టమైన చీకట్లో కూడా కోట్లాది ప్రపంచాలు దాగి ఉన్నాయి. ఆ ప్రపంచాల్లో మనలాంటి వాళ్ళు లేకపోవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో జీవమైతే ఖచ్చితంగా ఉండే ఉంటుంది. బహుశా ఏలియన్స్ మన కోసం ఆకాశంలో నక్షత్రాల వైపు చూడడం లేదేమో, ఆ చీకటిలో నుండే మనల్ని గమనిస్తున్నారేమో, ఎవరికి తెలుసు. సో ఈ టాపిక్స్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ బాక్స్ పక్కన హైప్ అనే ఆప్షన్ వస్తుంది. మన వీడియోస్ మీకు నచ్చితే హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.